హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ బుట్ట హ్యాండ్స్ అనేది ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనం బుట్ట హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకుంటాం కాబట్టి లైనింగ్ ని ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. బ్లౌజ్ హైట్ 10 ఇంచెస్ అండి. 5 ఇంచెస్ బార్డర్ యాడ్ చేస్తాం కాబట్టి 10 ఇంచెస్ లో 5 ఇంచెస్ పోతే ఇంకా 5 ఇంచ్ అనేది మనం బుట్ట కోసం కట్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఖర్చులతో కలిపి 6 ఇంచెస్ కి ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇదే 6 ఇంచెస్ ని ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ కి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఎక్స్ట్రాగా క్లాత్ కావాలి కాబట్టి 4 ఇంచెస్ కానీ 5 ఇంచెస్ కానీ మార్కింగ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. బుట్ట హ్యాండ్స్ కి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి క్లాత్ అనేది ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా, అలాగే బుట్ట అనేది పైకి లేసినట్టు రావాలి అంటే పై వైపున ఒక 1.5 ఇంచ్ కానీ లేకపోతే 2 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ వరకు కూడా మనం హైట్ అనేది ఎక్కువగా తీసుకోవాలండి నార్మల్ హ్యాండ్ కన్నా. నేనైతే ఇక్కడ 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 5 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఒరిజినల్ హ్యాండ్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ హైట్ 6 ఇంచెస్, అదే 6 ఇంచెస్ ని చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకొని చంక డౌన్ కోసం 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా 3 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూస్ వచ్చి కింది వైపున మనకి 5 ఇంచెస్ అండి. ఆ 5 ఇంచెస్ ని ఈ లైన్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చంక లూస్ వచ్చి 7 ఇంచెస్ అండి. ఈ లైన్ దగ్గర నుంచి మనము చంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు 7 ఇంచెస్ అనేది ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఖర్చు కోసం 2 ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత పై వైపున 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, దాన్ని కూడా ఈ హ్యాండ్ లోకి కలుపుకుంటూ ఇలా క్రాస్ గా హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా నీట్ గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 హ్యాండ్స్ కి కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోవడానికి మార్కింగ్ చేసుకున్న దగ్గర అలాగే హ్యాండ్ కి మిడిల్ లో పైన కింద కూడా ఇలా నీట్ గా టక్స్ అనేది ఇచ్చుకోవాలి. చూడండి, ఇప్పుడు మెయిన్ పీస్ ని కూడా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకొని దానిపైన మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ ని పెట్టుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉండేలాగా చూసుకొని హ్యాండ్ షేప్ లో మెయిన్ పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రాగా వదిలిన మెయిన్ పీస్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నట్లయితే బుట్ట హ్యాండ్స్ అనేది కటింగ్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.